ఇవాల్టి వంట వార్పులో లో క్యాలరీ ఎగ్ మసాలా కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాం. ఈ ఎగ్ మసాలా కర్రీని దోసలో నంచుకొని తింటే గాడ్ లెవెల్ స్టఫ్ అంతే. ఇంకేంటి లేట్ ఎలా చేయాలో చూసేయండి. ఎండుమిర్చి, డానియల్లు, జీలకర్ర, పెప్పరు ఓపికతో డ్రై రోస్ట్ చేసుకోండి. ఆ తర్వాత ఒక మిక్సీ జార్‌లో ఏసి దాంట్లో వెల్లుల్లి, అల్లం, చింతపండు రసం ఏసుకోండి. ఆ తర్వాత మిక్సీ కొట్టేయండి. కొట్టేస్తే ఇలాంటి పేస్ట్ అయిపోద్ది. అది పక్కన పెట్టుకొని ఇప్పుడు అదే పెనంలో ఘీ ఒక 10 గ్రామ్స్ తీసుకోండి. ఓ 4 గుడ్లు తీసుకొని అడ్డంగా కట్ చేసి పెనం మీద ఏసుకోండి ఓపికతో. ఇప్పుడు ఆ గుడ్లని 2 వైపులా వేపుకున్నాక మంచిగా ప్లేట్‌లో తీసి పెట్టుకోండి ఈటిల్ని. ఇప్పుడు ఇంకొక 5 గ్రామ్స్ ఘీ ఏసుకొని అదే పాన్‌లో ఒక 100 గ్రామ్స్ ఆఫ్ ఉల్లిపాయలేసుకోండి. నెయ్యి తక్కువేసాం కాబట్టి ఓపికతో. ఇంక పక్కకు పెట్టుకున్న పేస్ట్‌ని ఉల్లిపాయలో వేసి కొంచెం వాటర్ ఏసి అటు ఇటు కలపండి. ఇలా కొంచెం ఏగాక తగినంత ఉప్పు, ఇంక దోరగా వేపుకున్న గుడ్లని ఒక్కోటి దీంట్లో ఏసుకోండి. ఇంకా మసాలా అంతా గుడ్లకు పట్టేలాగా తిప్పుకోండి. లాస్ట్ ఐటమ్ కొంచెం కరివేపాకేసి మూతేసి మగ్గబెట్టుకోండి. 5 మినిట్స్ లేటర్ మీ వేడి వేడి లో క్యాలరీ ఎగ్ మసాలా కర్రీ రెడీ. అలా వాసన చూసుకుని ప్లేట్లో వడ్డించుకోండి. ఈ మొత్తం కర్రీ 535 క్యాలరీస్ విత్ 28 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ వస్తుంది. అండ్ హాఫ్ కర్రీకి 267 క్యాలరీస్ విత్ 14 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ వస్తుంది. అండ్ దీంతో పాటు ఒక 200 గ్రామ్స్ దోస పిండి, ఒక చిట్టి 4 దోసలు వేసుకున్నాం. అండ్ మొత్తం కలిపి నేను తిన్న మీల్ 590 క్యాలరీస్ విత్ 18 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్. ఇంకా టేస్ట్ సంగతికి వచ్చేసరికి అద్దిరిపోయింది. మీరు కూడా వీడియోని సేవ్ చేసుకుని ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. ఇలాంటి లో క్యాలరీ రెసిపీస్ కోసం ఫాలో కొట్టడం మర్చిపోకండి.